వైట్ హౌస్లో ఖతర్నాక్ ప్రార్థన, ఇరాన్పై ఫ్రాంక్లిన్ గ్రాహం ఫైర్. వాషింగ్టన్ డీసీ, అమెరికా రాజధానిలా ఇగమస్తూ గమ్మత్తైన ముచ్చట ఒకటి వెలుగులోకి వచ్చింది. వైట్ హౌస్లో జరిగిన ఒక మీటింగ్లో ప్రముఖ మత ప్రబోధకుడు ఫ్రాంక్లిన్ గ్రాహం చేసిన ప్రార్థన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతాంది. అసలు ఏమైందంటే, in the book of Esther, that the Persians, the Iranians, were wanting to kill every Jew, woman, child, and do it all in one day. But you raised up Esther to save the Jewish people. Father, we thank you. Today, the Iranians, the wicked regime of this government, wants to kill every Jew and destroy them with an atomic fire. But you have raised up President Trump. You've raised him up for such a time as this. And Father, we pray that you'll give him victory. Father, we pray for our military that you'd watch over, protect them. Father, we pray for the people of Iran who want freedom to be set free from these Islamic lunatics. Father, we thank you. 26 ఏప్రిల్ 1 నాడు వైట్ హౌస్లో ప్రార్థనలు జరిగినాయి. డొనాల్డ్ ట్రంప్ సాబ్ వెనుక నిలబడి ఉండగా గ్రాహం మైక్ పట్టుకుని ఇరాన్ దేశం మీద, అక్కడి పాలకుల మీద నిప్పులు జరిగినంత పనిచేసిండు. ఆయన ప్రార్థనలో ఏం చెప్పిండంటే, దేవుడా, పూర్వకాలంలో పర్షియన్లు అంటే ఇప్పటి ఇరానియన్లు యూదులను సంపాలనే ప్లాన్ వేసిండ్రు. కాని నువ్వు ఎస్తేరును పంపి వాళ్లను కాపాడినవు. ఇక ఇప్పుడు కూడా ఈ ఇరాన్ గలీజు పాలకులు అణుబాంబులతో యూదులను ఖతం చేయాలని చూస్తాండ్రు. అందుకే నువ్వు ట్రంప్ సాబ్ను పంపించినవు. ఆయనకు విజయాన్ని ఇవ్వు. ఈ ఇరాన్ పిచ్చి పాలకుల నుంచి అక్కడి ప్రజలకు విముక్తి కలిగించు అంటూ తెగమొక్కుకున్నాడు. మొత్తానికి ముచ్చటేందంటే, ఇరాన్ పాలకులను ఇస్లామిక్ లూనాటిక్స్, మతిస్థిమితం లేనివాళ్లు అని గ్రాహం తిట్టిపోసిన తీరు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ట్రంపును దేవుడే పంపించిండని గ్రాహం నమ్ముతుండగా ఈ మాటలు విన్నవాళ్లు, ఇదేం ప్రార్థన నాయనా, శాంతిని కోరాల్సింది పోయి యుద్ధాన్ని కోరుతున్నట్టుంది అని చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఈ ప్రార్థన దేవుడు వింటాడా, లేక ఇరాన్ అమెరికా మధ్య మంటలు రాజేస్తదా అనేది వేచి చూడాలి. ప్రపంచవ్యాప్తంగా పాలకులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి లేదా ప్రజల భావోద్వేగాలను ఏకం చేయడానికి మతమనే ఆయుధాన్ని వాడటం కొత్తేమీ కాదు. ఇజ్రాయిల్ ప్రస్తావన మరియు మతపరమైన సెంటిమెంట్. వీడియోలో ఫ్రాంక్లిన్ గ్రాహం బైబిల్లోని ఎస్తేరు గ్రంథాన్ని ఉదాహరణగా తీసుకున్నారు. ఇజ్రాయిల్ యూదుల రక్షణ కోసం దేవుడు ఒక నాయకుడిని పంపుతాడనే నమ్మకాన్ని ఆయన ట్రంప్కు ముడిపెట్టారు. రాజకీయ వ్యూహం. ఎప్పుడైతే ఒక నాయకుడిని దేవుడు పంపిన వ్యక్తిగా చిత్రీకరిస్తారో అప్పుడు ఆ నాయకుడు చేసే తప్పులను ప్రశ్నించడమంటే దేవుడిని ప్రశ్నించడమే అనే భావనను ప్రజల్లో కలిగిస్తారు. ఇది పాలకులకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. 2. ప్రజలను తప్పుదోవ పట్టించడం. డైవర్షన్ టాక్టిక్స్. ప్రభుత్వాలు ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం లేదా పరిపాలనాపరమైన లోపాలను ఎదుర్కొంటున్నప్పుడు ప్రజల దృష్టిని మళ్లించడానికి దేవుడు, మతం లేదా పొరుగుదేశంతో యుద్ధం వంటి అంశాలను తెరపైకి తెస్తాయి. వ్యతిరేకతను తగ్గించడం. ప్రజలు భక్తి పారవశ్యంలో ఉన్నప్పుడు లేదా తమ మతానికి ముప్పు పొంచి ఉందనే భయంలో ఉన్నప్పుడు తమకు తిండి ఉందా, ఉద్యోగం ఉందా అనే ప్రాథమిక అవసరాలను తాత్కాలికంగా మర్చిపోతారు. భారతదేశంలో కూడా మనమిది తరచుగా చూస్తుంటాం. అభివృద్ధి, మౌలిక సదుపాయాల కంటే భావోద్వేగపూరితమైన అంశాల చుట్టూనే ఎన్నికలు తిరుగుతుంటాయి. దేవుడి పేరుతో ప్రజలను దగ్గర చేసుకోవడం వల్ల ఓట్ల సమీకరణ సులభమవుతుంది. నిజమైన సమస్యల మీద చర్చ జరగకుండా కేవలం ఆచారాలు, కట్టడాలు లేదా మతపరమైన ఆధిక్యత మీద చర్చ జరిగేలా చూస్తారు. 4. దేవుడు సరే, మరి ప్రజల పరిస్థితి ఏంటి? ఇదే ఇక్కడ అసలైన ట్రాజెడీ. విభజన. మతం పేరుతో రాజకీయాలు చేసినప్పుడు ప్రజల మధ్య ఐక్యత దెబ్బతింటుంది. సామాన్యులు ఒకరినొకరు శత్రువులుగా చూసుకోవడం మొదలుపెడతారు. అభివృద్ధి కుంటుపడటం. ప్రభుత్వం జవాబుదారీతనం కోల్పోతుంది. ప్రశ్నించే గొంతులు నొక్కేయబడతాయి. అంతిమ నష్టం. చివరకు సామాన్య ప్రజలు తమ బతుకుదెరువు కోసం పోరాడాల్సిందే కాని వారికి అందాల్సిన కనీస సౌకర్యాలు, విద్య, వైద్యం రాజకీయ అజెండాలో వెనక్కి వెళ్లిపోతాయి. ముగింపు. రాజకీయమనేది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి కాని వారి నమ్మకాలను వాడుకొని పబ్బం గడుపుకోకూడదు. కాని దురదృష్టవశాత్తు ప్రపంచవ్యాప్తంగా దేవుడి రాజకీయమనేది పాలకులకు ఒక సులభమైన దారిగా మారిపోయింది. ప్రజలే ఆలోచించి భావోద్వేగాలకు లోనుకాకుండా వాస్తవాలను గుర్తించాల్సిన అవసరం ఉంది.